ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్పనా? ధర్మ ఈజ్ నాట్ ఈక్వల్ టు మొరాలిటీ. మనం రెండు ఒకటే అనుకుంటాం, అందుకే కన్ఫ్యూజన్. ఇప్పుడు మీకు ఒక సింపుల్ క్వశ్చన్, రాముడు కరెక్టా లేదా కృష్ణుడు కరెక్టా? ఎందుకు అడిగానంటే, రాముడు అనేవారు రూల్స్ బ్రేక్ చేయలేదు, రూల్స్ ఫాలో అయ్యారు. కానీ కృష్ణుడు వచ్చేసరికి రూల్స్ బ్రేక్ చేశారు. మరి వీళ్ళిద్దరిలో ధర్మవంతులు ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకుండా మహాభారతం అర్థం కాదు, లైఫ్ డెసిషన్స్ కూడా అర్థం కావు. మనం చైల్డ్హుడ్ నుంచి ఇది నేర్చుకున్నాం, ధర్మం అంటే మంచితనం అని. ఇది మోరల్ థింకింగ్, ధర్మ థింకింగ్ కాదు. మొరాలిటీ అంటే రైట్ వర్సెస్ రాంగ్, ధర్మ అంటే వాట్ మెయింటైన్స్ బ్యాలెన్స్. మొరాలిటీ చెప్తుంది రూల్స్ ఫాలో చెయ్యి అని, బట్ ధర్మ చెబుతుంది ఈ సిచ్యువేషన్లో బ్యాలెన్స్ని కాపాడేది ఏది అని. మొరాలిటీ ఫిక్స్డ్, ధర్మ అన్నది ఫ్లెక్సిబుల్. మొరాలిటీ సేఫ్, ధర్మ డేంజరస్. స్టోరీ నెంబర్ 1, రామ, ఏ మొరాలిటీ బేస్డ్ ధర్మ. ఇప్పుడు మన రాముని చూస్తే ఏ రూలు బ్రేక్ చేయలేదు. ఫాదర్ ప్రామిస్ కావచ్చు, కింగ్ వర్డ్ కావచ్చు, అలాగే సోషల్ ఆర్డర్ కావచ్చు, దానికోసం పర్సనల్ హ్యాపీనెస్ని కూడా సాక్రిఫైస్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో సిస్టమ్ చాలా ఫ్రెగైల్గా ఉండేది. ఇక్కడ రాముడు రోల్ ఏంటంటే సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం. సో అందుకనే రాముడు పెయిన్ ఎంచుకున్నాడు, సిస్టమ్ స్టేబుల్గా ఉంచడం కోసం. ఇదే రామ ధర్మమే రూల్ బేస్డ్ ధర్మ. ఇక్కడ రాముడి ధర్మం రూల్ బేస్డ్ ధర్మం. రాముడు ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన ధర్మము ఇప్పుడున్న ప్రతి మనిషికి అప్లై కాదు. ఇక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అందరికీ. స్టోరీ 2, కృష్ణ, సిచ్యువేషనల్ ధర్మ. ఇప్పుడు కృష్ణుని చూస్తే కృష్ణుడు రూల్స్ ఫాలో అయ్యాడా? లేదు. అభిమన్యుని చక్రవ్యూహంలో రూల్స్ బ్రేక్ అయ్యాయి. భీష్ముని హతమార్చడం కోసం స్ట్రాటజీస్ యూజ్ చేశాడు. అలాగే కర్ణుడిని హతమార్చడం కోసం టైం అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఇక్కడ మొరాలిటీ లెన్స్లో చూస్తే రాంగ్, కానీ ధర్మ లెన్స్లో చూస్తే ఇదే నెసెసరీ. వై కృష్ణ బ్రోక్ రూల్స్? మహాభారత టైంలో ప్రాబ్లం ఏంటంటే సిస్టమ్ అన్నది ఆల్రెడీ కొలాప్స్డ్. రూల్స్ ఫాలో అయ్యిందంటే అధర్మమే విన్ అవుతుంది. ఇక్కడ కృష్ణుడు అడగలేదు ఇది మంచిదా అని, కృష్ణుడు ఒకటే అడిగాడు, ఇది బ్యాలెన్స్ని రీస్టోర్ చేస్తుందా లేదా అని. ధర్మ సమ్టైమ్స్ లుక్స్ ఇమ్మోరల్, మొరాలిటీ సమ్టైమ్స్ ప్రొటెక్ట్స్ ఈవిల్. సో సింపుల్గా చెప్పాలంటే రాముడు వారు ఆర్డర్ ప్రొటెక్షన్ కోసం ఉన్నారు, కృష్ణుడు వారు ఆర్డర్ రీస్టోరేషన్ కోసం ఉన్నారు. రాముడి ధర్మం పీస్ టైంలో, కృష్ణుడి ధర్మం వార్ టైంలో. సేమ్ గోల్ బట్ డిఫరెంట్ మెథడ్స్. సో ఇప్పుడు మన లైఫ్లో ఈ రూల్స్ అప్లై చేద్దాం. మీరు ఆఫీస్ రూల్స్ అన్నీ ఫాలో అయ్యారు, స్టిల్ లాస్. ఫ్యామిలీలో పేషెంట్స్గా అన్ని టాలరేట్ చేశారు, స్టిల్ ఇంబ్యాలెన్స్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, కొన్నిసార్లు రూల్స్ ఫాలో అయితేనే సరిపోదు, కొన్నిసార్లు ఫాలో కాకపోయినా సరిపోతుంది. ఒక చిన్న థాట్తో ఎండ్ చేస్తా. మీ లైఫ్లో కన్ఫ్యూజన్ ఉంటే అది రూల్స్ తెలియకపోవడం వల్ల ఏర్పడింది కాదు, మీ సిచ్యువేషన్ అన్నది రూల్స్ మించిపోవడం వల్ల. ఇప్పుడు మీరు చూడాల్సింది మొరాలిటీ కాదు, ఏది ధర్మం అని. ఈ మూమెంట్లో ఒక డెసిషన్ గురించి ఆలోచించండి, రూల్స్ ఫాలో అవ్వడం ఈజీయా లేకపోతే బ్యాలెన్స్ని కాపాడడం బ్రేవా అని. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కర్మ ఈజ్ ఏ మెమరీ నాట్ ఏ పనిష్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్, సీ యూ నెక్స్ట్ టైం. గుడ్ బై, జై హింద్.